నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గూడూరులోని 16, 17 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఎంపీగా గెలిపిస్తే కేంద్ర నిధులతో గూడూరును అభివృద్ధి చేస్తానని గూడూరులోని మసీదు వద్ద ముస్లిం నాయకులను కలిసిన అనంతరం మాట్లాడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని గూడూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును గెలిపించాలని సైదాపురం మండలంలోని గిద్దలూరు, కొమ్మిపాడు పంచాయతీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురువండ్ల రామకృష్ణ. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్, ఎంపీగా మద్దెల గురుమూర్తిని గెలిపించాలని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఓటర్లను కోరారు. గూడూరు పట్టణంలోని 16, 17 వార్డుల పరిధిలోని కన్నాల వీధి, మిట్టపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో దేవసేనమ్మకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. గూడూరు పట్టణంలో వైకాపాకు అధిక మెజార్టీ తెప్పించేందుకు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో కలియ తిరుగుతూ వైకాపాను గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని 16, 17 వార్డు పరిధిలోని కన్నాల వీధి, మిట్టపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ముందుగా తన నివాసం వద్ద దేవసేనమ్మ మాజీ కౌన్సిలర్ కృష్ణప్రసాద్ రెడ్డిలకు శాలువాలు కప్పి సత్కరించారు. అక్కడి నుండి ప్రచారం మొదలుపెట్టారు. కన్నాల వీధి, మిట్టపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రతి వీధికి వెళ్లి ఓటర్లను కలిసి వైకాపాని గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన కరపత్రాలను వారు ప్రజలకు అందజేశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు దేవసేనమ్మకు శాలువాలు కప్పి సత్కరించారు. ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎక్కడికి వెళ్లిన ఓటర్లు వారిని ఆప్యాయంగా పలకరించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమం ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి ఓటరు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గురుమూర్తి, మురళీధర్లను గెలిపించాలని ఆమె కోరారు. ఈరోజు మా ప్రచారంలో భాగంగా మిట్టపాలెము, కన్నాల వీధి ఇవన్నీ కూడా తిరిగేదానికి మొదలుపెట్టాము. స్పందన మాత్రం చాలా బాగా ఉంది. మాకు 15వ వార్డు, 16, 17 ఇవన్నీ కూడా తిరిగినప్పుడు చాలా బాగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంత నమ్మకంగా ఉన్నారు. అందరూ కూడా మేము జగన్కే, మా ఓటు జగన్కే అని చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేది గూడూరు పట్టణ ప్రజలకు ఒక్కటే, అంతకుముందు ప్రభుత్వాలు చూస్తున్నారు, ఆ ప్రభుత్వాల్లో పడ్డ ఇబ్బందులు మీకు తెలుసు. అదేవిధంగా 2019 నుంచి చూసిన పరిపాలనా విధానం కూడా చూస్తున్నారు. మేము ఈ ప్రచారంలో భాగంగా కూడా చాలామంది మేము ఇప్పటికి పొందని సంక్షేమం మేము ఈ 5 సంవత్సరాలలో మేము పొందామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, రేపు మీరు వేసే మీ ఓటు ఈ మురళీ గారి భవిష్యత్తు కానీ, గురుమూర్తి గారి భవిష్యత్తు కానీ నిర్ణయించేది కాదు. మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవటం అవుతుంది. ఈ 5 సంవత్సరాలు మన భవిష్యత్తు మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించి మనకి ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మనం సంతోషంగా ఉంటాం, ఎవరి వల్ల మనం మెరుగైన జీవితాన్ని అనుభవించగలుగుతామనేది ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ నాయకుడు చేయలేదు. ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాదు,
ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకము అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. అది ఆ నాయకుళ్ళే ఉండే గొప్పతనం. ఇంకా ఇంకా ముందు ఇప్పుడున్న లోటుపాట్లను కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. ఈ సంక్షేమంతో పాటు ఈ వచ్చే 5 సంవత్సరాలలో మనం గన ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆశీర్వదిస్తే ఇంకా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తారు. మనం 2029లో అసలు ఇంకా ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు, ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది. డెఫినెట్గా మాకు ఎప్పటికీ శాశ్వతంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా కావాలి అనే నిర్ణయానికి వచ్చే విధంగా ఆయన పనులు చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మీ హక్కుని, మీకు ఉన్న 2 ఓట్లని ఫ్యాన్ గుర్తు మీదే వేసి మనకి పెట్టినటువంటి మేరిగ మురళి గారు కానీ గురుమూర్తి కానీ ఇద్దరు కూడా చాలా సౌమ్యులు, మంచి వ్యక్తులు, చాలా సహనము ఓర్పు ఉన్న వ్యక్తులు. వాళ్ళని ఆశీర్వదించాలని, అత్యధిక మెజార్టీ ఇవ్వాలని, వీళ్ళిద్దరినీ గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా పంపించాలని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యేదానికి మన అందరి ఆశీర్వాదం అవసరమని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రచారంలో గత 4-5 రోజులుగా మేము 15, 16, 17 వార్డుల్లో ప్రచారం కొనసాగిస్తున్నాం. పెద్దలు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ కొనగా దేశమ్మ గారి ఆధ్వర్యంలో పెద్దలు సురేష్ అన్న, రామన్న, ఉపేష్ అన్న, పెంచులయ్య అందరూ కలిసి ఇక్కడ ప్రతి ఇంటింటికి తిరిగి మురళన్న గారికి, గురుమూర్తి గారికి ఓట్లు వేయమని ప్రతి ఒక్కరిని ఇంట్లో కూర్చొని వాళ్ళకి టైం కేటాయించి ఏదో పాంప్లెట్ ఇచ్చామా వచ్చామా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరిని ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అన్నీ చెప్పి మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సానుకూలంగా, ఎంతో టౌన్లో ఏదో అది ఇది అని అంటాం, కానీ మేము తిరిగిన ఈ 4-5 రోజులుగా ప్రతి ఒక్కరూ ఎంతో సానుకూలంగా, ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. వాళ్ళకి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్పడం ఏంటంటే, మీకు ఎవరు మంచి చేస్తున్నారో మీకు తెలుసు. ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఇవ్వాల. మనకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇన్ని సంక్షేమ పథకాలు ముందు ఇంకెవరు వచ్చినా ఇవ్వలేరు. ఏదో బూటకు మాటలు చెప్పి ఏదో పప్పం గడుపుకోవాలని కొంతమంది నాయకులు చూస్తున్నారు. కానీ అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు. మాట తప్పని మనం తప్పని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మళ్ళా సీఎం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ మేరీ మురళన్న గారిని, గురుమూర్తి గారిని ఎంపీగా చేసుకోవాలి, మేరీ మురళన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ప్రతి ఒక్కరూ ఓటు వేసి, అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి ఒకటి, ఎమ్మెల్యే గారికి ఒకటి 2 ఓట్లు వేసి వారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన చైర్పర్సన్ కొనకా దేవసేన గారి ఆధ్వర్యంలో మనం మెట్టపాడు కర్నాల వీధిలో ప్రచారం చేస్తున్నాం. సో ఇప్పుడు అన్నలు మేడం వాళ్ళు చెప్పారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎన్ని లబ్ధి పొందాము. మనం ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేంది మనం ఈ 5 సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కరం కూడా మనం పొందాం. ముఖ్యంగా మన మహిళలు మనకి ప్రతిదీ కూడా మన ఆడవాళ్ళ గురించి చాలా ఆలోచించి ఇంతవరకు ఎవ్వరు నాకు తెలిసి మన గురించి ఎంతగా ఆలోచించిన వ్యక్తి కూడా లేరు. కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగా ఆలోచించరు మన గురించి. మన సొంత కాళ్ళతో మనం నిలబడాలని, మనం ఎవరి మీద ఆధారపడకూడదని, మనకి చేయూతని, ఆసరా అని చెప్పని, మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్లో ఫ్రీగా చదువులు కానీ ఇవన్నీ కూడాను వేరే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇవన్నీ జరిగేటివి కాదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏదో పదవుల కోసం వాళ్ళు ప్రభుత్వంలోకి రావాలని చెప్పని ఏమేవో చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూడండి. అది మనం కానీ బాగా ఆలోచిస్తే అది 100% అది జరగదు. ఎందుకంటే అది చెప్పినంత ఈజీ కాదు చేయడం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మీరందరూ జగన్ గారికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఈసారి కూడా మనం జగన్ గారిని గెలిపించుకుంటే మనం ఇంకా కూడా వృద్ధిలోకి వస్తాం. మరి ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. మనం కానీ మన బిడ్డలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా, ఏ అప్పులు లేకుండా హ్యాపీగా మన జీవనం మనం సాగించుకోవచ్చు. దయచేసి అందరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరికి మీకున్న 2 ఓట్లు, ఎంపీ గారి ఓటు, ఎమ్మెల్యే గారి ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి ఈసారి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం సీఎంగా చేసుకుంటే అది మనకి మన జీవితాల్లో ఎంతో వెలుగు నింపుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మాజీ కౌన్సిలర్లు కృష్ణప్రసాద్ రెడ్డి, జమల్ల సుకన్య, షంషీరా, నాయకులు గండవరం రామచంద్రారెడ్డి, చేడిమాల సాయికృష్ణ, పెంచల్ రెడ్డి, రూపేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్,
పెంచెల నర్సారెడ్డి, మోహన్ రెడ్డి, ఉదయ్ కుమార్ యాదవ్, తూపిలి హరికృష్ణ, శేషారెడ్డి, అనూప్ రెడ్డి, విష్ణు సునీల్, షేక్ రఫీ, సందాని, హాషిం, సాయి, శరత్ రెడ్డి, కోదండరామయ్య, శ్రీనివాసులు రెడ్డి, ధర్మసాయి ప్రవీణ్, మోహన్ రెడ్డి, సుస్వంత్, జయంత్, సుచిన్ కుమార్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కనగలూరు శ్రీధర్, శ్రీనాథ్, మురళి, సనత్, పోలూరు శ్యామ్, చెంజి చైతన్య, వాకాడి సుబ్బారెడ్డి, శివప్రసాద్, భరత్ రెడ్డి, బుజ్జి, గండవరం రామిరెడ్డి, శ్రీహర్ రెడ్డి, శేషారెడ్డి, ధర్మసాయి రెడ్డి, అజీజ్ ఖాన్, సందాని, రఫీ, అహ్మద్ బాషా, ఇమ్రాన్, వనిత తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అందిస్తుందని, తనను ఎంపీగా గెలిపిస్తే గూడూరు మున్సిపాలిటీకి అమృత పథకంతో సమానంగా కేంద్ర నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరులోని పెద్ద మసీదు వద్ద ముస్లిం నాయకులతో సమావేశమయ్యారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. ముందుగా మసీదులో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెన్ శ్రీనివాసులు, వినీష్, దిలీప్ కుమార్, వంకా రమణయ్య, సుమాన్ తదితరులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా గఫూర్ వారి ఫ్యామిలీ తెలిసిన విషయమే. నాకు రెండో ఇల్లు లాంటిది గూడూరులో. మదారన్న ఈ బిడ్డ కూడా గఫూర్ గారి తమ్ముడు, వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానులు. న్యాయం చేకూర్లా వైఎస్ఆర్ పార్టీలో. అలాగే ఇక్కడ కూడా మేమంతా కలిసి వీరంతా కోరిన తర్వాత ముస్లిం సోదరులు అందరూ కోరారు. వీరైన సోదరులు గఫూరు మదారంతా కోరిన తర్వాత ఎంతో చక్కటి స్థలం తీసుకొచ్చి ఎదురుగా అర్బన్ హెల్త్ సెంటర్ కూడా కట్టించడం జరిగింది. అది పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సునీల్ గారి ఎమ్మెల్యే అయిన వెంటనే అది పూర్తి చేసి ప్రజలకంటే చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇతను కూడా మదార్ బిడ్డని, ఇస్లాం బిడ్డని మా బీజేపీ ఆకర్షితులై మోడీ గారు తలకాలు పెట్టినందుకు ముస్లిం మహిళలకు కూడా ఎన్నో విధాలుగా వారు సహాయం చేశారని ఉద్దేశంతో రావడం కనుక వారికి కూడా మా తెలియజేస్తూ ఈరోజు చేస్తున్నందుకు కూడా గూడూరు పట్టణంలోని 16, 17 వార్డుల్లో వైకాపా ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మకు ఆయా ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికల వైకాపాను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా.
జెండనెత్తె మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న రావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తె మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా
అండగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న రావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనలో ఉందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారావు నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. త్వరలో జరగబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మాట్లాడుతూ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణం ఆమోదించిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోర్టు నిర్మాణం జరగకుండా గూడూరు డివిజన్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని ఆయన వివరించారు. ఎన్నికలు 5-6 రోజుల్లో రాబోతున్నాయి. దేశ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ముఖ్యమైన ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల క్రితం దేశంలో అంటరాని వాళ్లకు అంటే ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. దానివల్ల కొంతమంది బాగుపడ్డారు. మరి ఓబీసీలకు కూడా 30 సంవత్సరాల నాడు సోనియా గాంధీ 27% రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. మరి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు చేసింది 0. రేపు మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు రావాలని చూస్తున్నారు. వస్తే వాళ్ళు పెద్ద ప్రణాళికతో ఉన్నారు. ఎస్సీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు తీసేయాలని. రాజ్యాంగబద్ధంగా అంబేద్కరు, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీలు తెచ్చినటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓటేయాల్సిన సమయం వచ్చింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మీరు ఒక్కసారి పత్రికా విలేకరులు కానీ, జర్నలిస్టులు కానీ ఒక్కసారి విలేజ్లో, గ్రామాల్లో తిరిగితే ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందా, అభివృద్ధి కుంటుపడిందా, గ్రామాలు బాగుపడ్డాయా, గ్రామాలు దెబ్బతిన్నాయా అనేది నాకైతే చాలా బాధ వేసింది. ఒక గ్రామానికి వెళ్ళాం, మా బంధువులు ఉన్నారు గ్రామం. వాడు డిగ్రీ చదువుకున్నవాడు ఇసుక మోస్తున్నాడు. డిగ్రీ చదువుకున్న మా తమ్ముడు, మా చిన్నాయన కొడుకు ఇసుక మోస్తున్నాడు. మరి ఏందిరా ఇసుక మోస్తున్నాడు, డిగ్రీ ఏమిరా, డిగ్రీ చేసుకున్నావు కదా, చేసి కూడా 5 సంవత్సరాలు. వాడు భుజం వాసిపోయింది. నేనే చూసా, కలవకుండా విలేజ్, అది కూడా విలేజ్ కూడా చెప్తున్నా. వాడు భుజం వాసిపోయింది. మేము చిన్నప్పుడు వాడిని చాలా అల్లారమతిగా చూసుకునే వాళ్ళని, మా తమ్ముడిని అంటే మా చిన్నాయన కొడుకుని. వాడిని చూసి ఏంది రాజకీయాలు, డిగ్రీ చదువుకున్నవాడు ఇసుక మోస్తున్నాడు ఏంది, ఇంతేనా రాజకీయం అంటే, ఇదేనా అభివృద్ధి అంటే, ఇదేనా మన దేశ అభివృద్ధి అంటే, ఇంత ఆంధ్రలో మాకు అది చేసాం ఇది చేసామని అంటున్నారు. డంబాలు కొడుతున్నా ఆ టీడీపీ గవర్నమెంట్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ. నాకైతే సిగ్గుపోతుంది ఆ 2 పేరు చెప్పాలంటే. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూలా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాదరావును గెలిపించాలని
వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఓటర్లను కోరారు. సైదాపురం మండలంలోని కొమ్మిపాడు, గిద్దలూరు పంచాయతీ పరిధిలోని ఇసుకపల్లి, గోవిందపల్లి గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సైకిల్, కమలం గుర్తుకు ఓట్లేయాలని కోరారు. సైదాపురం మండలంలో ప్రచారాలు జోరందుకున్నాయి. వైకాపా, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు చేపట్టాయి. ఈ క్రమంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. గిద్దలూరు పంచాయతీ పరిధిలోని ఇసుకపల్లి, గోవిందపల్లి గ్రామాల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, నాయకులు తానంకి నానాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ శ్యామలమ్మ, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొమ్మపాడు గ్రామంలో వైకాపా నుండి టీడీపీలో పలువురు చేరారు. వారికి నాయకులు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాదరావును గెలిపించాలని కోరారు. 1 ఓటు సైకిల్, 2వ ఓటు కమలం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గిద్దలూరులో రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు మనసారా కోరుకుంటున్నారు. మీరందరూ మంచి సహకారం అందించాలి, మంచి మెజార్టీతో గెలిపించాలి. గిద్దలూరు రోడ్డు చూసాం, ఇప్పుడే చాలా అధ్వానంగా ఉంది. ఈ అధ్వానంగా ఉండేది మన ఏ ప్రభుత్వంలో ఉన్నాం అనేది ఆ రోడ్డు చూస్తే అర్థమవుతుంది. మన ప్రభుత్వం రావాలి, మంచి మంచి కార్యక్రమాలు జరగాలి, మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, నాయకులు కృష్ణంరాజు, శ్రీనివాసులు నాయుడు, వెంకటేశ్వరరెడ్డి, వరదబండి వెంకటేశ్వరరెడ్డి, కల్లూరు వెంకటేశ్వరరెడ్డి, కుంచం సుబ్బలయ్య, రమణారెడ్డి, కొండ పెద్ద రమణారెడ్డి, మాజీ సర్పంచ్ సుగుణమ్మ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఆయన కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, ప్రణీత్ యాదవ్, రమేష్, శ్రీధర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కలవడం జరుగుతుంది. అందరినీ అడిగి వాళ్ళ సమస్య ఓటు వేయడానికి ముందు కంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోయడం జరిగింది. పాపం వాళ్ళ పరిస్థితి మరీ చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఫస్ట్ ఏంటంటే పాపం కరోనా వచ్చి అందరూ ఆగిపోయారు. అది ఒకటి. తర్వాత చూస్తే మన గవర్నమెంట్లో ఇసుక అనేది ఫ్రీగా జరుగుతూ ఉంది. మన వీళ్ళ గవర్నమెంట్లో ఒక బట్టి 10,000, 15,000, అది కూడా మంచి ఇసుక ఏమైనా దొరకదని నాసి రకం ఇస్తారు. ఆ దొరకడం వల్ల ఏంటంటే రేట్లు పెరిగిపోయి పనులు దొరక అనే అధ్వానమైన పరిస్థితి. అవన్నీ చూసుకొని పనులు చేసుకొని రాత్రి పొద్దున మందాగేసి పడుకుందామంటే నకిలీ మందు. ఎంతోమంది చనిపోయి ఉన్నారు సార్ ఆ నకిలీ మందు వల్ల. ఆ నకిలీ మందు మన దగ్గర దొరికేటప్పుడు మన గవర్నమెంట్లో దొరికేటప్పుడు నాణ్యమైన మందు దొరికేది. ఇప్పుడంతా నకిలీ మందు, అధికమైన రేట్లు. వాళ్ళకు వచ్చే ఆ డబ్బులు, 60 డబ్బులు కూడా సగం బ్రాందీ షాపులో పోవడం, బాగాలేకపోతే హాస్పిటల్కి పోవడం, ఇదే జరుగుతూ ఉంది. ఈ 2 విషయాలు భవన కార్మికులు అందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ బాధలు అవే. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉన్నారు. పోయినసారి తప్పు చేసాము, పోయినసారి తప్పు చేశాం, కానీ ఈసారి మాత్రం తప్పే చేయమని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అందరూ పొద్దున కలిసిన ప్రతి ఒక్కరు 99% చెప్తా ఉన్నారు ఈసారి మాత్రం తప్పే చేయము. ఎందుకంటే మాకు ఇంకా సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేయండి. అవన్నీ మేము గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అన్నీ ఒకటి. ఎందుకంటే పాపం ఇప్పుడు ఎవరు సమస్యలు బయటకు వచ్చి చెప్పేదాన్ని కూడా పరిస్థితి లేదు. ఏదైనా సమస్యలు బయటకు వచ్చి చెప్పుకున్నా కానీ వాళ్ళని స్టేషన్లో వేసేయడం ఇవన్నీ జరగడం ఉంది. 2-3 అయితే టీడీపీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కొట్టేయడం జరిగింది. చాలామంది చెప్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమికే మాదిగల మద్దతు అని ఎంఆర్పీఎస్ మండలి ఇన్ఛార్జ్ మందా మల్లికార్జున్ తెలిపారు. చిల్లకూరు, రెట్టపల్లి పరిసర ప్రాంతాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ, నాయకులు పల్లిపాటి మస్తానయ్య మాదిగ, గోవింద శ్రీనివాసుల మాదిగ, కనుపూరు శివయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాదిగపాలెం తిరుగుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ పాంప్లెట్లు ఇస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపు 10వ తేదీ అనంతపురంలో జరిగే మాదిగల బహిరంగ సభను లక్షలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ, రైతు సంఘం ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, దిలీప్ కుమార్, వరదబండి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ నరసరాజు, హర్నాథ్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మా భూమి మా భూమి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కురుగొండల రామకృష్ణ గారు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు వారి సూచనల మేరకు సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే, ఇప్పుడు మన పొలం మనం బ్యాంకుల్లో పెట్టుకుంటే బ్యాంకు ద్వారా లోన్లు తీసుకునే పద్ధతి మనకుంది. కానీ ఈ చట్టం వల్ల మన పొలాలు మనకు సంబంధం లేకుండానే, మన ఇళ్ల స్థలాలు మనకు సంబంధం లేకుండానే, మన ఇల్లు కూడా మనకు సంబంధం లేకుండానే గవర్నమెంట్ వాళ్ళే లోన్లు పెట్టుకొని వాళ్ళే చేసుకునే పద్ధతిలో ఈ యాక్ట్ ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, వాళ్ళకి హక్కులు కోల్పోయి, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పట్టాదారులు వాళ్ళ హక్కులు కోల్పోయి కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకొకటి, ఆల్రెడీ ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు కానివ్వండి, గవర్నమెంట్ ఆస్తులని తాకట్టు పెట్టేసి ఆ డబ్బు ఏం చేశారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది పట్టాలు, ఇంత లక్షల మంది రైతులు అందరూ నోరు కొట్టి ఈ యాక్ట్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో సైదాపురం మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అందరం కలిసి కూడా ఈ యాక్ట్ మీద రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఆమోదించి పై అధికారులు పంపించి దాన్ని తొందరగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జరుగుతుంది. ఇది ప్రజా ఉద్యమంగా ప్రళయంగా మారి ఈ యాక్ట్ని అమలు చేసినటువంటి నాయకుల్ని సునామీలాగా చుట్టేసేటువంటి ఇది కూడా వస్తుంది. మా పెద్దలు సంపాదించుకున్న భూములు, మా కష్టార్జిత భూములు మీరెవరు అసలు మీ పోటీలు పెట్టుకుంది? మా జెరాక్స్ ఇవ్వడం ఏంది? అది మా హక్కు. మేము సంపాదించిన మా కష్టార్జిత. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ, రైతు సంఘం ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, దిలీప్ కుమార్, వరదబండి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ నరసరాజు, హర్నాథ్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మా భూమి మా భూమి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కురుగొండల రామకృష్ణ గారు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు వారి సూచనల మేరకు సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే, ఇప్పుడు మన పొలం మనం బ్యాంకుల్లో పెట్టుకుంటే బ్యాంకు ద్వారా లోన్లు తీసుకునే పద్ధతి మనకుంది. కానీ ఈ చట్టం వల్ల మన పొలాలు మనకు సంబంధం లేకుండానే, మన ఇళ్ల స్థలాలు మనకు సంబంధం లేకుండానే, మన ఇల్లు కూడా మనకు సంబంధం లేకుండానే గవర్నమెంట్ వాళ్ళే లోన్లు పెట్టుకొని వాళ్ళే చేసుకునే పద్ధతిలో ఈ యాక్ట్ ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, వాళ్ళకి హక్కులు కోల్పోయి, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పట్టాదారులు వాళ్ళ హక్కులు కోల్పోయి కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకొకటి, ఆల్రెడీ ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు కానివ్వండి, గవర్నమెంట్ ఆస్తులని తాకట్టు పెట్టేసి ఆ డబ్బు ఏం చేశారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది పట్టాలు, ఇంత లక్షల మంది రైతులు అందరూ నోరు కొట్టి ఈ యాక్ట్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ గురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మోహనకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సైదాపురం మండలం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అందరం కలిసి కూడా ఈ యాక్ట్ మీద రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఆమోదించి పై అధికారులు పంపించి దాన్ని తొందరగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జరుగుతుంది. ఇది ప్రజా ఉద్యమంగా ప్రళయంగా మారి ఈ యాక్ట్ని అమలు చేసినటువంటి నాయకుల్ని సునామీలాగా చుట్టేసేటువంటి ఇది కూడా వస్తుంది. మా పెద్దలు సంపాదించుకున్న భూములు, మా కష్టార్జిత భూములు మీరెవరు అసలు మీ పోటీలు పెట్టుకుంది? మా జెరాక్స్ ఇవ్వడం ఏంది? అది మా హక్కు. మేము సంపాదించిన మా కష్టార్జిత. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని సూలూరుపేట టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ కోరారు. ఓజిలి మండలంలోని అత్తివరం, కుందాం, ఇనుగుంట, రావిపాడు, వీర్లగునపాడు, ఆరుమేనుపాడు తదితర పంచాయతీల్లో భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, గోపాల్ రెడ్డి, గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి, సతీష్ కుమార్ నాయుడు, ఫణీంద్రారెడ్డి, అశోక్ రాజు, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి అపూర్వ స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా నా స్వాగతం. మీకందరికీ, ఎత్తుర గ్రామ ప్రజలకి మీకందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు గోపాలరెడ్డి స్టేజ్లో ఉన్నాయంటే మీరందరూ పెట్టిన దీక్షలు కూడా మీకు అందరూ స్టేజ్ మీద చెప్తా ఉన్నా. ఎందుకంటే అత్తివరంలో పుట్టా, అత్తివరంలో పెరిగా, ఏ పొద్దు ఎక్కడ ఎలకం చేయకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశా. ఈ అరిగిన వాళ్ళ పైన వెళ్ళిపోతా ఉంటే ఆ పైన గెలుతు కూడా బాధలు కలిపి సమాధానం మనం చేస్తా ఉన్నా. ఈ పుట్ట రాజకీయాలు ఆపండి. మీకు ఆ రోజు చిన్న నీళ్ళు కావాలంటే అవతల పక్కన పని ఉన్నా కూడా మీరు ఎంత వస్తారు చూస్తాను చెప్పి మీకు చిరు పైన పండిస్తాం. అది మంచి మీకు ప్రసాదంతో వచ్చి ఇక్కడికి వచ్చి మీరు వేసుకోండి, మేము వేస్తాను చెప్పేసి నేను త్వర అడ్రస్లే. ఆ రోజు లక్ష రూపాయలు ఖర్చు మాకు, అయినా కూడా నీళ్ళు పెట్టి కొట్టించాం, కాలంతో ఇచ్చాం, నీళ్ళు పెట్టించాం. అవన్నీ మరిచిపోవడం రాజకీయాలు చేయబాకండి. చేసాం. ఈ అర్జున వాళ్ళు కూడా మీకు ఏ పని మేము ముందుంటాం, ముందు పని చేస్తాం, మీకు అందరూ కూడా ముందు నడిపిస్తాం, సమాధానం చేస్తాం. ఇక్కడ ఉన్న సమస్య చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ అంతా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాము. అలాగే అందరికీ అందుబాటులో ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చాలా పథకాలు పెట్టారు, అవన్నీ అందరికీ అందేలా చేస్తాము. మీ అందరికీ అందుబాటులో ఉంటాము. పెద్దలందరి ఆధ్వర్యంలో మీకు కావాల్సిన సమస్యలన్నీ నేను వచ్చి తీరుస్తాను. ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఒక ఓటు, అలాగే ఎంపీ గారికి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి, సంక్షేమం అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గూడూరులోని 16, 17 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఎంపీగా గెలిపిస్తే కేంద్ర నిధులతో గూడూరును అభివృద్ధి చేస్తానని గూడూరులోని మసీదు వద్ద ముస్లిం నాయకులను కలిసిన అనంతరం మాట్లాడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని గూడూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును గెలిపించాలని సైదాపురం మండలంలోని గిద్దలూరు, కొమ్మిపాడు పంచాయతీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.